శాంతి. ఈరోజు మార్చి 9వ తేదీ 2024. సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి కనుక పాత దేహము, పాత ప్రపంచం నుండి అతీతంగా అవ్వండి. మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకునేందుకు యోగ బట్టీలో కూర్చోండి అంటున్నారు బాబా. ప్రశ్న: యోగంలో తండ్రి నుంచి పూర్తి కరెంట్ అంటే శక్తి ఏ పిల్లలకు లభిస్తుంది? సమాధానం: ఎవరి బుద్ధి అయితే వెలుపల తిరగకుండా ఉంటుందో, ఎవరైతే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉంటారో వారికి తండ్రి నుండి కరెంటు లభిస్తుంది. బాబా తన పిల్లలకి సకాశిస్తారు. తండ్రి ఇచ్చే కరెంటును గ్రహించటమే పిల్లల కర్తవ్యం. ఎందుకంటే ఆ కరెంటు ద్వారానే ఆత్మరూపి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, శక్తి వస్తుంది, వికర్మలు కూడా వినాశనం అవుతాయి. దీనినే యోగ అగ్ని అని అంటారు. దీనిని బాగా అభ్యాసం చేయాలి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఆత్మను స్వచ్ఛంగా చేసుకునేందుకు అమృత వేళలో తండ్రి నుండి సర్చ్ లైట్ తీసుకోవాలి. బుద్ధి యోగాన్ని వెలుపల నుంచి తొలగించి ఒక్క తండ్రితోనే జోడించాలి. తండ్రి ఇచ్చే కరెంటును గ్రహించాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: పరస్పరంలో సత్యమైన సోదర ప్రేమ ఉండాలి. అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి. సోదరుడైనటువంటి ఆత్మ అకాల సింహాసనం పైన విరాజమానమై ఉన్నారు కనుక భృకుటిలో ఉండే ఆత్మను చూస్తూ ఉండాలి. ఈరోజు వరదానం: తమ సంపర్కం ద్వారా అనేక ఆత్మల చింతలను నిర్మూలించి సర్వులకు ప్రియులుగా అవ్వండి. వరదానం యొక్క వివరణ: వర్తమాన సమయంలో వ్యక్తులలో స్వార్థ భావం ఉన్న కారణంగా మరియు వైభవాల ద్వారా అల్పకాలిక ప్రాప్తులు జరుగుతున్న కారణంగా ఆత్మలు ఏదో ఒక చింతలో, దుఃఖంలో ఉన్నారు. వారు కొంత సమయం శుభచింతక ఆత్మలైనటువంటి మీ సంపర్కంలోకి వచ్చిన మీరు వారి చింతలను నిర్మూలించేందుకు, దూరం చేసేందుకు ఆధారంగా అవుతారు. ఈరోజు విశ్వానికి మీ వంటి శుభచింతక ఆత్మల యొక్క అవసరం అనేది ఉంది. అందువలన మీరు విశ్వానికి అతి ప్రియమైన వారు అంటున్నారు బాబా. స్లోగన్: వజ్ర సమానమైన ఆత్మలైన మీ మాటలు కూడా రత్నాల సమానంగా విలువైనవిగా అవ్వాలి. మంచిది. ఓం శాంతి.